మెహిదీపట్నం దగ్గరలో ఉన్న స్వయంభూ వెలిసిన వెంకటేశ్వర స్వామి ఆలయం దగ్గర ఉన్నాము. ఇక్కడ చాలా మంది భక్తులు అయితే రావడం జరుగుతుంది. ఒక భక్తురాలు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. నమస్కారం మేడం. నమస్కారం. ఎక్కడి నుంచి వస్తుంటారు మేడం మీరు? ఆసిఫ్ నగర్ ఆసిఫ్ నగర్. దత్తాత్రేయ కాలనీ నుంచి వస్తాను. రెగ్యులర్ వస్తుంటారా మేడం ఇక్కడికి? ప్రతి ఫ్రైడే సాటర్డే వస్తాను. 7 ఇయర్స్ నుంచి వస్తున్నాను. 7 ఎందుకు years నుంచి వస్తున్నారా? ఏ విధంగా అనిపిస్తుంటుంది మేడం ఇక్కడ? మనశ్శాంతిగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. ఏది కోరుకున్నా భగవంతుడు ఇస్తాడు. అంటే ఇక్కడ ఏది బాగా అనిపిస్తుంటుంది మేడం? ఈ టెంపుల్ ఇంత మంచిగా ఉంది కదా, ఇక్కడ మెయిన్గా చూసుకున్నట్లయితే స్వయంభూ వెలిసిన వెంకటేశ్వర స్వామి, ఇక్కడ ఏ భక్తులు వచ్చినా కోరికలు తీర్చే వెంకటేశ్వర స్వామి. మీ లైఫ్లో ఏమైనా మిరాకిల్ ఏమైనా జరిగిందా? మెరాకిల్ అంటూ నేను 7 ఇయర్స్ నుంచి వస్తున్నాను. అనుకున్నది జరుగుతుంది. దండం పెట్టుకుంటాను. ఏ ప్రాబ్లం వచ్చినా ఇక్కడికి వచ్చి చెప్పుకుంటాను. సార్ట్ అవుట్ అయిపోతుంది. ఆ నమ్మకంతో నేను 7 ఇయర్స్ నుంచి వస్తున్నాను. ప్రతి ఫ్రైడే సాటర్డే వస్తాను. కళ్యాణం కూడా జరుగుతుంది ప్రతి నెల శ్రవణ నక్షత్రం రోజు కళ్యాణం కూడా అటెండ్ అవుతాను. చాలామంది వస్తారు. చాలా పాత టెంపుల్ ఇది. మీ లైఫ్లో మీరు ఇన్ని సంవత్సరాలకు వస్తారు కదా మేడం, ఏదైనా జరిగిన మంచి ఉంటే చెప్పండి మేడం. ప్రత్యేకంగా ఇది అని ఏం లేదు, కానీ ప్రతి ఏదైనా చిన్న ప్రాబ్లం ఉన్నా పెద్ద ప్రాబ్లం అయినా నాకు సార్ట్ అవుట్ అయ్యింది ఈ 7 ఇయర్స్లో. ఏమని తలుచుకుంటారు మేడం దేవుణ్ణి? ఏమని తలుచుకుంటాం, ఏ ప్రాబ్లం ఏదుందో భగవంతుడు చెప్పుకొని వెళ్ళిపోతాను. నాకు అది సార్ట్ అవుట్ అయిపోతుంది. నమ్మకం నాకు ఆ భగవంతుడి మీద, తప్పకుండా సార్ట్ అవుట్ చేస్తాడు అది భగవంతుడు. అందుకే చెప్తున్నాను, 7 ఇయర్స్ నుంచి వస్తాను నేను. ప్రతి ఫ్రైడే సాటర్డే పొద్దున కుదరకపోయినా కనీసం ఈవినింగ్ అన్నా వచ్చి వెళ్తాను. మనశ్శాంతిగా ఉంటుంది నాకు. ఫస్ట్ మీరు బాధపడుతున్న సన్నివేశంలో ఏ రోజైనా చెప్తున్నాను కదా, నాకు ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా నేను దేవుడితో షేర్ వచ్చి దేవుడికి చెప్పుకుంటాను. ఆటోమేటిక్గా సార్ట్ అవుట్ అయిపోయింది. నాకు ఈ 7 ఇయర్స్లో చాలా జరిగినాయి. సార్ట్ అవుట్ అయిపోయినాయి. అంత ప్రతి ప్రాబ్లం అయినా సార్ట్ అవుట్ అయిపోయింది. అది నా పిల్లల ఎడ్యుకేషన్ కానీ ఏదైనా ఇంకెట్లా అనిపిస్తుంటుంది మేడం? ఇక్కడ ఏమేమి హ్యాపీగా ఉంటుంది. పూజ కార్యక్రమాలు చేస్తుంటారు? బ్రహ్మోత్సవాలు జరుగుతాయి ప్రతి నెల. శ్రవణ నక్షత్రం రోజు ప్రతి నెల కళ్యాణం, వెంకటేశ్వర స్వామి కళ్యాణం జరుగుతుంది. చాలా బాగుంటుంది. ప్రతి మంత్ శ్రవణ నక్షత్రం ఎంత బాగా జరుగుతుందో కళ్యాణం అయితే అంత బాగా జరుగుతుంది. మీరు ఏ కార్యక్రమాలు చేస్తుంటారు మేడం మీరు ఇక్కడ? అంటే అందరు దేవుళ్ళు ఉన్నారు ఒకే ఒకే చోట, ఇంతమంది దేవుళ్ళు ఉన్నారు. అందరి దర్శనం చేసుకొని దీపం వెలిగించి వెళ్ళిపోతాను. ఓకే మేడం, థ్యాంక్ యూ. టెంపుల్ యొక్క స్టోరీ నాకు పెద్దగా తెలియదు, బట్ నేను చిన్న ఉన్నప్పటి నుంచి ఉందంట. కానీ నేను రావడం ఇది ఇక్కడికి 7 ఇయర్స్ నుంచి వస్తున్నాను. ఇట్లానే తెలిసిన వాళ్ళు ఉంటే ఇక్కడ టెంపుల్ ఉంది లోపల ఉంది అంటే అవునా అని చెప్పు. కానీ ప్రతి ఫ్రైడే సాటర్డే వస్తాను.